వారి కాంబోలో సినిమా సెట్ అయింది. ఇక షూటింగ్ కి వెళ్లడమే తరువాయి. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తోంది. ఇక పెళ్లి పెట్లెక్కడమే మిగిలింది అంటూ పూటకో గాసిప్, రోజుకో రూమర్ తో నిత్యం సినీ ఇండస్ట్రీ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని నిజమవుతుంటే మరికొన్ని వార్తలుగానే మిగిలిపోతుంటాయి. ఇక ఇదే క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ గురించి కూడా పలు క్రేజీ గాసిప్స్ నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. మరి ఇవి నిజమవుతాయా లేక వార్తలుగానే మిగిలిపోతాయా? పాన్ వరల్డ్ స్టార్ గా క్రేజ్ కొట్టేసిన ప్రభాస్ కల్కి తర్వాత సినిమాలని పట్టాలెక్కించడంలో యమ జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావడంతో ఇప్పుడు ఫౌజీ సినిమాకి షిఫ్ట్ అయ్యాడు మన డార్లింగ్. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే 3 రోజులుగా ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నారట. మరో 2 వారాల పాటు షూటింగ్ జరుగుతుందని, దాంతో సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతాయని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ తన వింటేజ్ లుక్ తో కనిపించబోతుండటంతో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం స్పిరిట్ షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను మార్చిలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తుందని వినిపిస్తుంది. ఇక ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకోసం లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్ మేక్ ఓవర్ కు సిద్ధం కానున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మిక మందన్న తదితర స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకొస్తున్నాయి. అయితే వారిలో ఎవరూ కూడా ఫైనలైజ్ కాలేదట. చూడాలి మరి స్పిరిట్ పై నెట్టింట సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో. For more videos like this, subscribe Big TV channel.